నమస్కారం. ఈరోజు మనం జుట్టు రాలడం సమస్యకు ఇంట్లోనే సులభంగా చేసుకునే ఒక అద్భుతమైన చిట్కా గురించి తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అదే ఉల్లిపాయ రసం. చాలామంది జుట్టు ఊడిపోతుంటే మార్కెట్లో దొరికే రకరకాల కెమికల్ ప్రోడక్ట్స్ వాడుతుంటారు. కానీ మన వంటగదిలో ఉండే ఉల్లిపాయతో మన జుట్టును మళ్ళీ ఒత్తుగా, బలంగా మార్చుకోవచ్చు. ఈరోజు ఈ వీడియోలో ఉల్లిపాయ రసం జుట్టుకి ఎలా పనిచేస్తుందో, దీన్ని ఎలా వాడతారో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. మొదటగా ఉల్లిపాయ రసంలో సల్ఫర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సల్ఫర్ మన తలలోని కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీనివల్ల జుట్టు కుదుళ్ళు బలంగా మారతాయి. కొత్త జుట్టు త్వరగా మొలవడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు తలలో వచ్చే డాండ్రఫ్ని తగ్గిస్తాయి. మీ జుట్టు తెగిపోకుండా, చిట్లిపోకుండా ఉండటానికి ఇది ఒక బెస్ట్ హోమ్ ప్రొడక్ట్ రెమెడీ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మొదట మీ జుట్టుకు సరిపడా మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని వాటి పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసి మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక పల్చటి కాటన్ బట్ట సహాయంతో ఆ మిశ్రమం నుండి రసాన్ని పూర్తిగా పిండండి. ఇప్పుడు ఒక దూది పింజ తీసుకొని దాన్ని ఈ రసంలో ముంచి మీ జుట్టు పాయలు పాయలుగా విడదీస్తూ కుదుళ్లకు బాగా పట్టించండి. కేవలం జుట్టు పైన రాస్తే సరిపోదు, లోపల చర్మానికి తగలడం చాలా ముఖ్యం. రసం మొత్తం అప్లై చేసి ఆ తర్వాత మీ వేలి కొనలతో తలపై 1 నిమిషం పాటు బాగా మసాజ్ చేయండి. దీనివల్ల రక్త ప్రసరణ బాగా జరిగి కుదుళ్లలోనికి బాగా ఇంకుతుంది. అప్లై చేసిన తర్వాత కనీసం 30 నిమిషాల నుండి గంట సేపు అలాగే ఉంచేయండి. ఆ తర్వాత ఏదైనా షాంపూ లేదా కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయండి. 3 వారాలు చేయండి, మీరే మార్పును చూస్తారు. ఈ చిట్కా మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జుట్టును పొడవుగా, ఒత్తుగా పెంచే రెండవ చిట్కా. ముందుగా ఒక గిన్నెలో మీ జుట్టుకు సరిపడా మెంతులు తీసుకోండి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ నీళ్లు పోసుకొని ఇందులో ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి వేసుకోండి. స్టవ్ మీద పెట్టి బాగా మరిగించండి. ఉల్లిపాయ మెంతులలోని పోషకాలన్నీ నీటిలోకి దిగి నీటి రంగు మారేంత వరకు ఒక 8 నుండి 10 నిమిషాల వరకు మరిగించాలి. నీరు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ నీటిని ఒక గిన్నెలోకి వడకట్టుకోండి. ఈ వాటర్ను పక్కన పెట్టుకోండి. దీన్ని ఎలా వాడాలో చివరిలో చూద్దాం. ఇప్పుడు వడకట్టిన మిగిలిన మెంతులు మరియు ఉల్లిపాయ ముక్కలను పారవేయకుండా వాటితోటి హెయిర్ ప్యాక్ రెడీ చేసుకుంటాం. వడకట్టిన మెంతులు, ఉల్లిపాయ ముక్కలను ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇందులో కరివేపాకు మరియు కలబంద జెల్ను వేయండి. ఇప్పుడు వీటన్నిటిని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. అంతే, మన జుట్టుకు అద్భుతమైన హెయిర్ ప్యాక్ రెడీ అయింది. ఇప్పుడు ఈ ప్యాక్ను స్కాల్ప్కు, జుట్టు చివర్ల వరకు బాగా అప్లై చేయండి. అప్లై చేశాక 30 నిమిషాల పాటు అలాగే ఉంచేయండి. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేయొచ్చు. ఇప్పుడు మనం ఇందాక మరిగించి పక్కన పెట్టిన నీటిలో మీకు నచ్చిన ఫేవరెట్ షాంపూని తగినంత కలుపుకోండి. నీటిలో షాంపూ బాగా మిక్స్ అయ్యి నురగ వచ్చేలా కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమంతో తలస్నానం చేయండి. ఈ ప్యాక్ మరియు హెయిర్ వాష్ను వారానికి ఒకసారి చొప్పున వాడండి. కేవలం 3 వారాల్లో మీ జుట్టు రాలడం ఆగిపోయి ఒత్తుగా పెరగడం మీరే చూస్తారు. మీ రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.